ദൈവനാമത്തിന്റെ മഹത്വം ഉണ്ടാകും. ദൈവനാമാనికి వందనాలు కలుగునుగాక. ഒരു പ്രാവശ്യം കൂടെ നിങ്ങളുടെ മധ്യത്തിൽ కడదు మరలా ఒకసారి మీ మధ్యలోకి రావడానికి దేవుడు అవకాశాన్ని కల్పించినందుకు దేవునికి వేలాది వందనాలు. ഇവിടെ ശുശ്രൂഷിക്കുന്ന ബഹുമാന്യനായ കർത്തൃദാസൻ, ఇక్కడ సేవా పరిచర్య చేస్తున్న దేవుని యొక్క సేవకులు, എന്റെ കുടുംബം, ఆయన కుటుంబం, എന്റെ ബഹുമാന്യനായ സുഹൃത്ത് പ്രിയ ജോണി പാസ്റ്റർ, నా ప్రియ స్నేహితుడు జానీ పాస్టర్ గారు, ప్రియ ఆనంద్, అదే రీతిగా ఇంతక వాక్యం బోధించిన దేవుని దాస్ ఆనందయ్య గారు, ప్రియ అజిత్ గారు, ప్రియ എല്ലാവരെയും ഓർത്ത് ദൈവത്തെ అదే రీతిగా ఈ సంఘంలో ఉన్న సంఘ బిడ్డలకు అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ഇവിടെ വിശിഷ്യ ഇവിടെ ആരാധിക്കുന്ന അതായത് വിശ്വാസ സമ്പന്നരായ దైవమక్കളെ ఓర్త దైవത്തെ స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సంఘంలో ఉన్న బహుమూల్యమైన విశ్వాసాలందరి బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ప్రావిశ్యం ഞങ്ങളുടെ കേരളത്തിൽ നിങ്ങളുടെ മധ്യത്തിൽ കടന്നു വരുവാൻ ఈసారి కూడా కేరళ నుంచి మీ మధ్యలోకి రావడానికి దేవుడు అవకాశాన్ని కల్పించారు. అడ్వకేట్ శశి కిడకిడ ప్రభా పాస్టర్ యొక్క ప్రత్యేకమైన దృష్టి, అడ్వకేట్ గా శశి గారు ఉన్నారు. ఆయన ప్రభా పాస్టర్ గారిని మాట మాటకి ఫోన్ చేసినప్పుడు సంప్రదించి అడిగారు. നിങ്ങളെ എല്ലാവരെയും പ്രത്യേകമായി ఈ అందరినీ కూడా గుర్తు పెడుతున్నారు, ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నారని మాట సందేశాన్ని గౌరవం చెప్పారు. അദ്ദേഹം ഞങ്ങളുടെ കൂടെ വന്നേനെ, പക്ഷെ വരാൻ പാടില്ലാത്ത ഒരു സന്ദർഭമാണ്. ఆయన మన మధ్యలోకి రావడానికి వీలు కానట్టుకున్న అవకాశం అయితే ఇదండి. ఇప్పటికే ഒരു సాహചര്യത്തിൽ ഞങ്ങൾ രണ്ടുപേർക്കും ഒരുപോലെ പോരാൻ കഴിയും. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మేమిద్దరం కూడా ఒకే రీతిగా వచ్చి తీరే అవకాశాలు లేదు కాబట్టి അദ്ദേഹത്തിന്റെ స్నేహമായ అన్వేషణ, അതുപോലെ തന്നെ పాస్టర్ ఎంకే పౌలోస్కి అన్వేషణ, అదే రీతిగా దేవుని యొక్క దాసు ఎంకే పౌలోస్ గారు, అదే రీతిగా శశి గారు వారి యొక్క ప్రేమను మీకు ప్రకటించారు. ഒരിക്കൽ ഇവിടെ കടന്നു, കഴിഞ്ഞ രൂപത്തെ വർഷം ഇവിടെ കടന്നു വന്ന അമേരിക്കയിൽ നിന്ന് കടന്നു വന്ന പാസ്റ്റർ MS അബ്രഹാം, అదే రీతిగా గతసారి మన మధ్యలోకి వచ్చిన దేవుని యొక్క సేవకుడు MS అబ్రహాం గారిని, అమెరికా నుంచి వచ్చిన సేవకుడు కూడా మీ గురించి అడిగారు. എല്ലാവരുടെയും അന്വേഷണവും అందరి యొక్క ప్రేమను ప్రార్థన వినపాలని మీ అందరికీ చెప్పడం జరిగింది. നിങ്ങൾ വലിയ സന്തോഷമുള്ളവരാകുമല്ലോ അല്ലേ? ദൈവം നമ്മെ ധാരാളമായി അനുഗ്രഹിക്കട്ടെ. దేవుడు మనలందరినీ కూడా అత్యధికంగా దీవించి తీరునుగాక. ദൈവത്തിന്റെ മഹാദൈവത്തെ നന്ദിയോടെ దేవునికి కలిగి ఉన్న కృపను బట్టి దేవునికి నన్ను స్తుతించి తీరుతున్నాను. പ്രിയ ജോണി പാസ്റ്റർ നിങ്ങളെ നന്നായി ദൈവത്തിനെ പഠിപ്പിക്കുന്നയാളാണെന്ന് എനിക്ക് നന്നായി నాకు తెలుసు. మీ అయ్యగారు మీకు దేవుని యొక్క వాక్యంలో నుంచి జోని పాస్టర్ గారు బాగా నేర్పిస్తుంటారని నాకు తెలుసు. అజిత్ വൈകുന്നേരം നിങ്ങളെ ദൈവത്തിനെ പഠിപ്പിക്കുന്നത് ഞാൻ കേൾക്കാം. నేను వినగలిగిన అజిత్ గారు మీకు కొందరికి దేవుని యొక్క వాక్య లేఖనాలు నేర్పించడానికి విన్నాను. പ്രിയ ജോണി പാസ്റ്ററെ അന്വേഷിക്കാൻ ഞാൻ വിളിക്കുമ്പോൾ ചോദിക്കും, ഇവിടുത്തെ കാര്യങ്ങൾ ചോദിക്കാം. నేను అప్పుడప్పుడు ఫోన్ చేసేటప్పుడు జోని పాస్టర్ గారు చెప్తుంటారు, ఇక్కడ ఉన్న వార్తలే చెప్తూ ఉంటారు. ആ തിങ്കളാഴ്ച എന്ന് പറയുന്ന ഒരു ദിവസം ഉണ്ടെങ്കിൽ താൻ വൈകിട്ട് ഇവിടെ ഉണ്ടാവും. సోమవారం అన్న ఒక పగలు కానీ వస్తే ఆ రాత్రి మాత్రం ఖచ్చితంగా విక్రమపురంలో ఉంటారన్న వర్తమానమే నేను మీద వచ్చింది. నిజమే కదా? వస్తున్నారు కదా? നിങ്ങൾക്ക് സന്തോഷമാണോ? అది ఆయన రావడం మీకు ఆనందమే కదా? എല്ലാ ആഴ്ചയിലും ആ സമയത്ത് ഞാനും ഇവിടെയുണ്ട്. అలాగైతే ఆయన ప్రతి సోమవారం వస్తున్నారంటే నేను కూడా ప్రతి సోమవారం మీ మధ్యలో ఉన్నాను. నేను లేకుండా మీరు ఎప్పుడు ఇక్కడికి రాలేదని, మీకు తెలియకుండానే నేను ఇక్కడ మీ మధ్యలో ఉన్నాను. కంటితో చూస్తే మీకు మేము కనబడలేం కానీ మీకోసం ప్రార్థన చేసి మిమ్మల్ని దీవించాలని నేను ఆశపడుతున్నాను. బహుమానాయ సహోదరుని ప్రియ జోడి పాస్టర్ దైవం ఉపయోగించడం నేను ఆశపడేది మీ పాస్టర్ గారిని దేవుడు ఎక్కువగా ఉపయోగించుకు తీరాలని. అజిత్ని కూడా దేవుడు ఎక్కువగా ఉపయోగించాలని కోరుతున్నాను. ఈ దేశంలో సందర్శించడం దర్శించి తీరాలని నేను కోరుతున్నాను. ఎంతమంది ఆశపడుతున్న దేవుడు నన్ను దర్శించాలని మేము అది ఆశపడుతున్నాము. ഞാൻ പലപ്പോഴും ചിന്തിക്കാറുണ്ട്. నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను. മഴക്കാലമാണെങ്കിലും ശരി തന്നെ, വേനൽക്കാലമാണെങ്കിലും ശരി തന്നെ, వర్షాకాలమైనా పర్వాలేదు, ఎండాకాలమైనా పర్వాలేదు, വഴി മോശമാണെങ്കിലും നല്ലതാണെങ്കിലും, త్రోవ బాగున్నా బాగులేకపోయినా
ഈ റായികളെ ആഴ്ചയിൽ 2-3 പ്രാവശ്യം ഇവിടെ വന്ന് ఆ వారానికి 2-3 సార్లు ఇలాగా రాయగడి నుంచి ఇక్కడ ఈ పార్వతీపురం ప్రాంతానికి వచ్చి ദൈവവചനം ശുശ്രൂഷിക്കുകയും ദൈവവചനം പഠിപ്പിക്കുകയും ചെയ്തിട്ട് എല്ലാ രാത്രിയിലും തിരിച്ചു പോകുന്ന ഒരു ദൈവദാസനെ നിങ്ങൾക്കറിയാമല്ലോ. అయితే ప్రతి వారం ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్న ఒక దేవుని యొక్క సేవకుడికి మీకు తెలుసు కదా. അദ്ദേഹം നിങ്ങളൊക്കെ അനുഗ്രഹിക്കപ്പെടണമെന്ന് ആഗ്രഹിക്കുന്നു. ఆయన ఆశపడేది ఎందుకు ఆ రీతిగా రావడం, ఆయన రావడానికి ఉన్న ఒకే ఉద్దేశం మీరందరూ దీవింపబడి తీరాలని. దేవుని యొక్క కార్యం జరిగి తీరాలని. జీవిత స్థితిగతుల్లో గొప్ప మార్పులు జరగాలని. మీరందరూ కూడా ఆత్మీయతలో శక్తివంతులై తీరాలని. കഴിഞ്ഞ വർഷത്തേക്കാൾ നിങ്ങൾ ആത്മീയമായി വർദ്ധിച്ചിട്ടുണ്ടോ? నేను గత సంవత్సరం వచ్చిన దానికన్నా ఈ సంవత్సరంలో అధికంగా దేవుని యొక్క వాక్యంలో ఎదిగి ఉన్నారా? ഉണ്ടോ? ఎదిగి ఉన్నారా? ഒരു ഇഞ്ചൂടെ ആത്മീയമായി വളർന്നിട്ടുണ്ടോ? 1 ఇంచి ఆత్మీయతలో ఎదిగారా? అల్పం కూడి ఇంకా ఎదుగుతున్నారా? നമ്മളൊരു തെങ്ങ് വെച്ചാൽ ఊహించండి, ఒక కొబ్బరి చెట్టు కానీ నాటితే, అదే నెల్లు వెచ్చాൽ, లేకపోతే విత్తనం గోధుమలు కానీ వేస్తే విత్తనం వేస్తే, చెడి నట్టాൽ, లేకపోతే ఒక చెట్టుని నాటితే నడుന്നവര് എല്ലാ ദിവസവും അതിനകത്ത് പോകും. ప్రతిరోజు నాటిన వాడు వెళ్ళి దేన్ని చూస్తాడు? ఆ చెట్టు ఎంత మాత్రం ఎదిగిందా చూస్తాడు. ఇది വളരുന്നുണ്ടോ? ఇది ఎదుగుతుందా? ఇది ఎంత మాత్రం വളരുന്നുണ്ടോ? ఇది ఎంత మాత్రం ఎదిగింది? అయ్యో ఇది ఎదగట్టలేదు. ఏది పొగవాడు దీనికి ఇంకా ఏ సత్తు వేస్తే వెలుగుతా, ఏ మందు కొడితే ఇది ఇంకా ఎదిగిద్ది. ఎంత నీళ్ళు పొయ్యాలా ఇది ఎదగడానికి? అలా మీరు ఆలోచించట్లేదా? ఏదైనా నాటితే നമ്മുടെ കുഞ്ഞുങ്ങളാണെങ്കിലും നന്നായി വളരുന്നില്ലെങ്കിൽ ഒരു പ്രയാസമുണ്ട്. మన పిల్లలైనా చూడండి, ఎదగకపోతే ఎంత బాధ కలిగింది మనకి. బూస్ట్ കൊടുക്കുന്നു, అది കൊടുക്കുന്നു, ఇది കൊടുക്കുന്നു, ఎంతెല്ലാം കൊടുത്താൽ ఎదగకపోతే బూస్ట్ కొని చేస్తాం, జీడిపప్పులు కొని చేస్తాం, పప్పులు కొని చేస్తాం, అప్పులు కొని చేస్తాం, అన్ని కొని చేస్తాం. దేనికి? శిశువు ఎదగడానికి. నిజమే కదా? చిన్న కుటుంబాలు మాత్రం నన్నాయి ఉన్నాయి, కానీ కొన్ని పిల్లలు ఉన్నారు చూడండి, టకటకటకా ఎదిగి బలపడిపోతారు. ఎక్కడే వీటిలో ఎక్కడ మా ఇళ్లలో మా ఊర్లో కూడా ఇంతే సంగతి. ఇప్పటికే పిల్లలతో మంచి కార్యమై വളരുന്നു. ఇప్పటి కాలంలో పుట్టిన పిల్లలు త్వరగా ఏం చేయట్లేదు. అందుకే ప్రతి తల్లులు వచ్చి పేదల విషయంలో చెప్పే ఒకే మాట, మా బాబు మా పాప ఏమి తినట్లేదు. నేను ఆ ఇళ్ళన్నీ పరిశోధించి వీళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళ ఇంట్లో తినడానికి ఉన్న సరుకులు డబ్బాలు నిండి ఉన్నాయి. ఈ భూమిలో అప్పలు అమ్మకి, అలాగైతే ఈ భూమిలో ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు, ఆ తాతగారు, అమ్మమ్మ గారు మక్కలే గురించి, పిల్లల గురించి, వారి పిల్లల గురించి, పిల్లల గురించి తలుచుకునేది. ఇలాంటి ఒక ఆలోచన ఉంది. నాకు సుమారుగా 6 మనవడు మనవరాలు ఉన్నారు. నా ఆశ ఏంటో పిల్లలందరూ ఎదిగి గొప్ప వాళ్ళు అయితే తీరాలి. నేను వెళ్ళేటప్పుడు ఏదైనా కొనుక్కొని తీసుకెళ్తాను. నేను తినకపోతే నేను తిడతాను. కొందరికి మాంసం నచ్చదు, కొందరికి గుడ్డు తినడం ఇష్టం కాదు. అది తింటే దురద వచ్చేస్తుంది. కొందరికి అది తినడానికే అసహ్యం. అవన్నీ చూసుకుని నాకు వేదన కలిగింది. అయ్యో దేవా, ఏం తినట్లేదు కదా. అలాగైతే మన కొరకు ప్రాణాన్ని అప్పగించిన యేసయ్య, మన కొరకు ఖరీదు నుంచి మనల్ని కొనుక్కున్న యేసయ్య, నా పిల్లలు ఆత్మీయతలో ఎదగటలేదో అని చెప్పి ఆయన ఎంత దుఃఖపడుతున్నాడో. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచి అధికంగా ఎదిగారా లేదా అని దుఃఖపడుతున్నాడు ఆయన. ఎదిగారా? దేవుడు ఇంకా మీకు ఎదగడానికి సహాయం చేసి తీరును గాక.
ആ ശരീരത്തിന്റെ വണ്ണം കൂടിയോ കുറഞ്ഞോ ഇല്ലയോ എന്ന് തയ്യക്കാരന്റെ എടുത്തിയതാണ്. మీ శరీరం లావెక్కిందా సన్నం తగ్గిందా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుసుకుంటారు. మీ బట్టలు కుట్టినోడి దగ్గరికి వెళ్ళి కొలత చూస్తే అర్థమైపోయింది. శారీరకంగా మీరు పెరిగారా తగ్గారా ఎవరు తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. అందుకే కదా బట్టలు కుట్టించడానికి వెళ్ళినప్పుడు కుట్టినోడు ఏం చేస్తాడు, ముందు నీ శరీరానుకున్న కొలత చూసుకుంటాడు. అప్పుడు అంటాడు, ఏమండి కాస్త పెరిగినట్టు ఉన్నారు తగ్గినట్టు ఉన్నారని ఆయనే మాకు అయితే కొన్నిసార్లు చెప్తాడు, కాస్త పెరిగారండి. ఇంకా కొందరికి చెప్తారు, లేదండి కాస్త తగ్గారండి. అలాగైతే ఈ రాత్రి వేళ శారీరక మనిషిని లెక్క కొలుసుకు తీరడానికి ఎవరు? టైలర్ ఉన్నాడు. ఈ ఆత్మీయతను కొలత తీసుకు తీరడానికి దేవుడు ఉన్నాడు. ప్రియ యవ్వనస్తులారా, మీరే భవిష్యత్ కాలంలో ఆత్మీయతలో ఎదిగిన నేను ఇక్కడికి వచ్చిన నాకు చాలా ఆనందం కలిగింది. ఒక ముసలమ్మ గారు మా చేతిలో బైబిల్ పట్టుకొచ్చి చర్చిలో వచ్చి కూర్చున్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని అధికంగా దీవించి తీరుగాక. ఇందాక ఫాస్ట్ గారు సందేశం చెప్పినప్పుడు 3 ప్రశ్నలు అడిగి మీకు ఏం చేశారు, దానికి జవాబులు కూడా చెప్పారు. ఏంటంటే 3 ప్రశ్నలు ఒకసారి చెప్పండి. మొదటి ప్రశ్న దేవుడు వారికి అడిగినది, మీరు వచ్చే త్రోవలో ఏం సనుగులాడి ఏం మాట్లాడుకొని వచ్చారు? రెండవ ప్రశ్న దేవుడు అడిగింది, నన్ను తాకిన వాడు ఎవరు? మూడో ప్రశ్న, దేవుని ఇరికించుకు తీరడానికి వచ్చిన హెరోదీయులు ఫరీసీలకు దేవుడు అడిగిన మాట, ఒక నాణ్యాన్ని చూపించి వాళ్ళకి ఒక నాణ్య ముద్రను తీసి చూపించారు. ఇందులో ఉన్న రాత బొమ్మ ఎవరిది? ఇంట్లో ఉన్న ముద్ర ఎవరిది? అయితే వారికే ప్రశ్న అడిగారు, వారి నోట్లోంచే దేవుడు జవాబు పుచ్చుకున్నారు. ఈ రాత్రి వేళ నీతో కూడా దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. నాతో దేవుడు అడిగారు, మరి మీ ఈ రాత్రి వేళ దేవుడు నీతో ప్రతి ఒక్కరితో దేవుడు ఆ ప్రశ్నను అడుగుతారు. ఆ ప్రశ్నలకన్నీ జవాబు నువ్వే చెప్పుకోవాలి. ఈ భూమిలో ఎన్ని సంవత్సరాలు నువ్వు బతుకుంటావో లేదో చెప్పలేదు. మీరు మీ వ్యక్తిపర జీవితంలో కొన్ని వాక్యాలు మిమ్మల్ని తాకుతుంటాయి, కొన్ని పాటల చరణాలు మీకు తాకుతూ ఉంటాయి, కొన్ని నీతో మాట్లాడుతూ ఉంటాయి. గతసారి నేను వచ్చినప్పుడు ఏం వాక్య సందేశం చెప్పామో మీకేమైనా గుర్తుందా? మార్తా మరి అవరు చేత శుశ్రూష గురు వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు. ఈ రోజు కూడా గురువు వచ్చి పిలుస్తారు. ఆ గురువు ఇక్కడికి వచ్చారు. జీవిత స్థితిగతులు అన్నిట్లో కూడా నీ దగ్గరికి తోడించుకోవడానికి వచ్చిన వాళ్ళ ఆ గురువు నీ పక్కన ఉన్నాడు కాబట్టి దేవునికి నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ 2 കുഞ്ഞുങ്ങളെ ఇద్దరు పిల్లలు నేను చూశాను. వారు కూర్చొని ఏదేదో రాసేసుకుంటున్నారు. నేను అనుకున్నాను పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు రాసేస్తున్నారేమో, నోటుగా రాసుకుంటున్నారేమో. నేను అనుకున్నాను ఆనంద్ పాస్టర్ గారు చెప్పిన వాళ్ళకి ఎంత అర్థమైపోతుంది, గొప్పగా రాసేస్తున్నారేమో అనుకున్నాను నేను. నాకు తెలుగు రాదు కదా, తెలుగు రాస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు పాస్టర్ గారు చెప్పిందండి రాసేస్తున్నారేమో, వాక్యాలు బాగా నేను అలా చూసి అలా పరామర్శించి చూసినప్పుడు అది రాత కాదు, నాలాంటి ముఖం ఉన్న కొన్ని ముఖాలను ఎక్కడ గీసేస్తున్నాను.
ഒരു സംഭവ കഥ ഞാൻ നിങ്ങളോട് പറയും. అయితే ఇందులో నాకు ఒక మంచి కథ నాకు గుర్తొచ్చింది. ഇതുപോലെ പിള്ളേര് ഇങ്ങനെ വരയ്ക്ക് എഴുതുകയും ఇలా కొంతమంది పిల్లలు కూర్చొని ఇలా రాసుకొని బొమ్మలు గీసుకొని కూర్చున్నారు. 2000 ഞാൻ శుశ్రూషిക്കുന്ന ഒരു సభയിൽ 2000 అన్న సంవత్సరంలో నేను ఒక సంఘంలో వాక్య పరిచయం చేసినప్పుడు, అതായത് എന്റെ പെങ്ങളുടെ മക്കള് വന്നിരിപ്പോൾ నా సహోదరి యొక్క పిల్లలు అక్కడ వచ్చి కూర్చుండేవారు. അത് അവർ ചെറുതാ. ఆ రోజుల్లో వారు చిన్న పిల్లలు. అదాയത് ഇവിടെ వన్న అడ్వకేట్ శశిയുടെ మక్కళం. నేను చెప్పేది ఇంకెవరు కదా, మన మధ్య వచ్చిన శశి గారు ఉన్నారు కదా, అడ్వకేట్ గారు. రెండు పెళ్ళు ഒരു ആണുമാണ്. ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లోడు. అవి చెరుకని అడిచిరిగిన అయితే వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థనలో ముందు పంక్తిలో పిల్లలందరూ కూర్చున్నారు. అయితే ఈ పరిచర్య జరుగుతున్న మధ్యలో ఒకరిని కెలకడం, ఈయన పిసిరడం, ఆయనకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మధ్యలో. నేనేమో వేడిగా వాక్యం గట్టిగా చెప్తున్నాను. నేను ఎంత గట్టి తీవ్రత వాక్యం చెప్తున్నాను. ఈయన ముందే కూర్చొని పిల్లలు ఏం చేస్తారు, ఒకరిని పిసుకోవడం, ఒకరిని చిక్కడం, ఒకరిని గిల్లడం చేస్తున్నారు. నేను వెంటనే వాక్యం ఆపేసి వాళ్ళని చూసి తిట్టేశాను. నేను అన్నాను, మౌనంగా కూర్చోన్నాను ఆయన అన్న. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, వాక్య పరిచయం చేసేటప్పుడు అలా ఇలాంటి పని చేశారని అడిగారు. ఆయన నోరుగా చూపించాను, సారీ అయిపోయింది అన్నట్టు కూర్చున్నాడు. వెంటనే ఆ కుర్రాడు అక్కడి నుంచి లెగిచి వెళ్ళిపోయాడు. తర్వాత పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే పాస్టర్ గారి ఇంటికాడ నుంచి ఇలాంటి ఒక బుక్ పెన్ను పట్టుకొచ్చాడు. దాని తర్వాత వచ్చిన చోట్ల వచ్చి కూర్చున్నాడు. నేను ఇంకా శక్తియుక్తంగా వాక్యం బోధిస్తున్నాను. ఆయన నన్ను చూస్తాడు, ఇంకేదో రాస్తాడు, ఏదో గీస్తాడు. నేను అనుకున్నాను, ఇందాక తిట్టాను కదా, ఇటు మంచోడు అయిపోయాడు, అందుకే పుస్తకాలు ఇచ్చాడు, తీసుకొని వచ్చి రాయి చేస్తున్నాడేమో అనుకున్నాను. మామయ్య గారు రాసి బాకీ చేస్తున్నారు, అన్ని రాయి చేస్తున్నాడేమో నేను అనుకుంటున్నాను. నేను మనసు లోపల, దేవా నీకు స్తోత్రం, పసివాడు హృదయాన్ని కదిపావు కదయ్యా. సుమారు గంటన్నర వరకు వాక్య సందేశం అక్కడ ఇచ్చాను. మధ్యన ఈడేం చేశాడో తెలుసా, ఆ పుస్తకాన్ని తిరగేసి నాకు అలా చూపించాడు. నేను అక్కడ చూసి 2 బొమ్మలు గీశాడు. నాకు నా ముఖానికి చెందేటట్టుగా 2 బొమ్మలు గీశాడు. ఒక దాంట్లో నేను అలాగే కాలు ఎత్తేసుకొని నడిచేది ఒక బొమ్మ గీశాడు. రెండో దాంట్లో నా చేతులు ముడిచేసుకొని కూర్చున్న ఒక బొమ్మను గీశాడు. దాని కింద ఒక రాత రాశాడు. పాస్టర్ రవి గారు వాక్య పరిచయం చేసేటప్పుడు బీజేపీ ఒక నేతని కొట్టేశారు అని చెప్పి రాసి ఉంది. కొట్టేసి చేతులు ఎర్ర కొట్టేశారని రాసి ఉంది. అయితే కొట్టేసి ఆయన చేతులు వెరగొట్టలేదు, కానీ ఆయన ముందున్న పళ్ళు మాత్రం ఎరగొట్టాను తొలి. ఈ రోజు ఆ కుర్రోడు పెళ్లి చేసుకొని పెద్దవాడు అయిపోయి పెళ్లి చేసుకొని ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మీరు తెలుసుకోవాలి, చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలే అన్నది నిజమే. దాని అర్థం మనం చేసిన చిన్న పనులు కూడా వాళ్ళు ఆలకిస్తారు. వారికి చిలిపితనంలో జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను కూడా అదే గుర్తు తెచ్చుకొని నన్ను గీస్తున్నారేమో అని నేను అనుకున్నాను. ఈ రాత్రి వేళ దేవుడు కొన్ని ప్రశ్నలు నీకు అడుగుతాడు. ఒక్క వాక్యం దేవుని యొక్క సన్నిధిలో మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. అపోస్తల క్రియ 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుంది. అపోస్తల క్రియ 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన నామమందరి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీరందరూ ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను.
അവന്റെ നാമത്തിലെ വിശ്വാസത്താൽ ఆయన నామములో ఉన్న విశ్వాసము ద్వారా അവന്റെ നാമം തന്നെ നിങ്ങൾ കാണുകയും അറിയുകയും ചെയ്യുന്ന ఆయన నామాన్ని మీరు విని తెలుసుకు తీరడానికి ഇവൻ ബലം പ്രാപിപ്പാൻ ఆయన బలం పొందుకు తీరడానికి కారణముగా మారి తీరినది. హల్లెలూయా. ദൈവനാമത്തിന് മഹത്വം ഉണ്ടാകട്ടെ. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. ఈ వేద భాగం ఈ చరిత్రం ఎല്ലാം നമുക്ക് വളരെ ఇక్కడ రాయబడిన ఈ వాక్య లేఖనాలు మీ అందరికీ చరిత్ర పరంగా మీకు అందరికీ తెలిసిన ఒక మాటే. అపోస్తల ప్రవృత్తి 3వ అధ్యాయం നമ്മൾ 1 മുതൽ വായിക്കുമ്പോൾ అపోస్తల క్రియ 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి కిందకి చదివితే 35 വർഷക്കാലത്തെ అపోస్తలుമാരുടെ ప్రవృత్తిകളെ കുറിച്ചാണ് ఈ అపోస్తల క్రియ అని చెప్పితే మనం చెప్పుకోవచ్చు సుమారు 35 సంవత్సరాలు అపోస్తలులు చేసిన క్రియలను వర్ణించిన ఒక సందేశ పుస్తకం అని చెప్పుకోవచ్చు. దాని మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని గుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారముల దేవాలయపు ద్వారమునంత ఉంచుచూ వచ్చి നമുക്ക് എല്ലാവർക്കും ആ ഭാഗങ്ങളെല്ലാം നന്നായി അറിയാം. ఈ చదివిన వాక్య లేఖనాలు మీ అందరికీ కూడా సుపరిచితమే. చదివిన వాక్య లేఖనాలు ഇവിടെ ഒരു പ്രാർത്ഥനാ സമയത്ത് 9ാം മണി നേരത്ത് ప్రార్థనా సమయానికి సుమారు 9 గంటల సమయానికి ఆ పత్రోసు యోహాను కూడా దైవాలయത്തിൽ చేరి పేతురు యోహాను ఎక్కడికి బయలుదేరారు? ప్రార్థన చేయటకు మందిరానికి బయలుదేరారు. അവർക്ക് ప్రత్యేకమైన ప్రార్థనా సమయం ఉంది. అక్కడ వారు ప్రార్థన చేసుకు తీరడానికి ఒక సమయం చెప్పబడి ఉంది. సామాన్య ఆత్మీయమైన నిలవారముള്ള ఆളുలకెల్లాం ప్రార్థించే సమయం. సామాన్యముగా ప్రార్థన చేయడానికి ఉన్న మనుషులకు ప్రార్థన చేసి తీరడానికి ఏముంది? ప్రత్యేక సమయం ఉంది. నేను సాధారణముగా ఇక్కడ ప్రయాణం చేయకపోతే 6 గంటల నుంచి సుమారు 8 గంటల వరకు నేను ప్రార్థన చేసుకునే ఒక సమయము. అది వ్యక్తిపరంగా నేను అది అందరితో కలిసి చేసే ప్రార్థన గురించి కాదు నేను మాట్లాడేది. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నిర్ణయించుకున్న ఒక సమయం ఉంది దేనికోసం? ప్రార్థన చేసుకోవడానికి. కొందరైతే అర్ధరాత్రి 2 గంటలకు లేచి 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు కొందరికి కొన్ని సమయాలు ఇచ్చారు. ఆ సమయాన్ని వ్యక్తిపరంగా ఎంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ చదివిన పేతురు యోహానులకు 8 గంటలకి సుమారు 9 గంటలకి ప్రార్థన చేశారు. 9 9th అవర్ 9వ గంట 9 గంటలు అది 9ാം മണി നേരം പ്രാർത്ഥനാ സമയത്ത് తెలుగులో అది 3 గంటలు అని రాసింది. కానీ అది మనకి భాషాంతరంలోకి వచ్చేసరికి మన గంటలకు వచ్చినప్పుడు అది 9 గంటలు ఈ సాయంత్రం వేళ പ്രാർത്ഥനയ്ക്കും വ്യാകരണത്തിനുമായി കടന്നുവന്നിരിക്കുന്ന ദൈവജനങ്ങൾക്കായി കടന്നുവന്നിരിക്കുന്ന സഹോദരി സഹോദരന്മാർ, దేవుని యొక్క వాక్యం ఆలకించడానికి వచ్చిన సహోదరి సోదరులారా, നിങ്ങൾക്ക് వ్యక్తిపరമായി ഒരു ప్రార్థన సమయం, మీకు వ్యక్తిపరంగా ఒక ప్రార్థన చేసుకునే ఒక సమయం ఉండాలి. ఉందా మీకు? వ్యక్తిపరంగా ప్రార్థన చేసే ఒక సమయం. సమయం వేరుదిరిచిరును మారిరును ఒట్టెకిరును ప్రార్థించు. ఆ సమయాన్ని వేర్పరచుకొని ఇంకేం దిగులు పెట్టకుండా, పనేం పెట్టకుండా, బాధ్యతనేం పెట్టకుండా ఆ సమయం దేవుని కోసం ఉపయోగించాలి. కేవలం ప్రార్థన కోసం మాత్రమే. ఎంతమంది అలా ప్రార్థన చేశారు? അങ്ങനെയുള്ള പ്രാർത്ഥനയ്ക്കാണ് നമുക്ക് എല്ലാ കാര്യങ്ങളും പ്രാർത്ഥിക്കാൻ കഴിയും. అలాంటి ఒక ప్రార్థనా సందర్భంలోనే అన్ని విషయాల కొరకు ఏం చేసుకోగలిగి తీరేది, ప్రార్థన చేసుకోగలగడానికి అవకాశం కలిగేది. దాని అర్థం భర్తకి తెలియకుండా భర్త గురించి ప్రార్థన చేసుకోవాలి, భార్యకి తెలియకుండా భార్య గురించి ప్రార్థన చేస్తూ తీరాలి, పిల్లల గురించి ప్రార్థన చేసుకోవాలి, మనల్ని ఎదురుగా ఎదిరించున్న వారి గురించి ప్రార్థన చేసుకోవాలి, మనల్ని బాధ పెట్టిన వారి గురించి ప్రార్థన చేసుకోవాలి, సకల విషయాల కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి వ్యక్తిపర విషయాల కొరకు ప్రార్థన చేసేటటువంటి చేయాలి. భార్యకి చెప్పలేని విషయాలు, భర్తకు చెప్పలేని విషయాలు, పిల్లలకి చెప్పలేని సందేశాలు, నాన్నకి చెప్పలేని మాటలు, విశ్వాసులకు చెప్పలేని మాటలు, అవన్నీ కూడా ప్రార్థన ద్వారా ఎవరికి చెప్పాలి? మన తండ్రి అయిన దేవుడికి చెప్పి తీరాలి.
ఏ విషయమైన దేవునికి చెప్పాలి. దేవుడు దానికి జవాబునిచ్చి తీరుతాడు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ పిల్లలారా, നിങ്ങളുടെ ഭാവിയുടെ വിഷയത്തിന്മേൽ നിങ്ങൾക്ക് ദൈവത്തോട് പറയാം. మీ భవిష్యత్తుకు జరగాల్సిన విషయాల కొరకు దేవునికి నీవు చెప్పుకో. హల్లెలూయా. നിങ്ങൾക്ക് ദൈവത്തോട് പറയാം. మీరు దేవునితో చెప్పి తీరాలి. പഠിക്കാൻ ബുദ്ധിയില്ലെങ്കിൽ പഠിക്കാനുള്ള ബുദ്ധി തരണോ. దేవా, చదవడానికి బుద్ధి లేదు, నాకు బుద్ధి ఇవ్వు దేవా అని ప్రార్థన చేయాలి. ജീവിതത്തിൽ നിങ്ങൾ അഭിമുഖീകരിക്കുന്ന ഏത് విషయങ്ങൾക്കും కర్తావు జీవితంలో అనుభవించిన ఏ పరిస్థితుల్లో అయినా దేవుని సన్నిధిలో ప్రార్థనతో విన్నపం చేసుకో తీరొచ్చు. అది ప్రాయముള്ളవరಲ್ಲ, అది వయసులో ఉన్నవాళ్ళన్న విషయం కాదు. ప్రతి మనుషులకు హల్లెలూయా ఆత్మీయమైన നമുക്ക് വളർന്നു ఆత్మీయంగా మనం ఎదుగొచ్చి తీరాలి. హల్లెలూయా. ప్రార్థనా సమయത്ത് కడന്നു. మీరు ప్రార్థనా సమయానికి బయలుదేరారు. యోహన్నాను పత్రోసు కూడా ప్రార్థనా సమయത്ത് కడന്നു പോകും. పేతురు యోహాను ప్రార్థన చేయడానికి బయలుదేరేటప్పుడు ఆ సుందరమైన దేవాలయ గోపురం, ఆ సుందరం అని చెప్పిన దేవాలయం ఒక గుమ్మం కాడ ఒక కుంటివాడిని తీసుకొచ్చి అక్కడ ఉంచారు. తల్లి గర్భం నుంచి ఆయన గుంటోడు అని చెప్తున్నది. ఆయన్ని కొందరు మోసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు? అడుగుని సంపాదించుకోవడానికి. దాని అర్థం ఆ దేవాలయంలో ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ అభ్యంతర పరిచి వాళ్ళ దగ్గర నుంచి ఏం పొందుకునేవాడు? ఆదాయం పొందుకునేవాడు. ఈ రోజుల్లో కూడా అనేక మందిరాల్లో, దేవుని ఆలయాల్లో ఎంత మంది భిక్షగాళ్ళు కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నారు. వారందరి ఆశలు ఏంటిది? అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చిన మనుషుల దగ్గర నుంచి ఏదైనా ఏం చేయాలా? కానీ ఈయన కానీ ఆయన దేవుని దగ్గర ప్రార్థన, దేవ నన్ను కాస్త లేవనెత్తుంటే బాగుందని చెప్పుంటే బాగును. అది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. రాత్రి వేళ ఒక విషయం నేను చెప్తాను. పత్రోసుని యోగనాన్ని ఏమో పేతురు యోహాను దగ్గర కూడా ఆలకించుకొని తేరు చూసినా ఏమైనా దొరుకుతుందని. పేతురు యోహాను ఏం చెప్పారు? మా దగ్గర వెండి బంగారం లేవు గానీ మా చేతిలో మీకు ఇస్తున్నాం. దాని అర్థం వెండి బంగారాలు ఎవరికి ఇచ్చి ఎవరికి మనం ఏం చేయలేం, ఆశలు తృప్తి పరచలేము. మీరు మీ చేతిలో డబ్బులు సొమ్ములు ఉన్నాయి కదా, ఎంత మందికి డబ్బులు సొమ్ములు ఇచ్చి తృప్తి పరచుకోగలుగుతారు? డబ్బు గాని ధనము గాని సంపాదన గాని ఎంత ఇచ్చినా పుచ్చుకుంటారే తప్ప చాలు అన్న మాట ఎవరు చెప్పడు. ఎవరైనా చెప్తారా ఇంత చాలండి, ఇంకొద్దు ఎవ్వడు చెప్పడు. నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది, ఇది చాలా ఎక్కువ, ఇంక మొయ్యలేండి వద్దని ఎవడు కూడా వద్దు వద్దు అని ఎవడైనా చెప్తాడా? సొమ్ము గాని బంగారం గాని వెండి గాని నాణ్యాలు గాని గాని డబ్బు మీద ఆశ లేనోడు, డబ్బు మీద ప్రేమ లేనోడు ఏం చెప్తాడు? కానీ ఇప్పుడు ఈయన దొరుకుతాదని ఆశపడ్డాడు. అందుకే వాళ్ళు చెప్పిన ఒక మాట ఉంది, మమ్మల్ని కాస్త తేరి చూడు. ఒక విషయాన్ని మీకు సందేశంగా చెప్తున్నాను, మీ విషయాలకు తేరి చూచే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడాల్సిన వ్యక్తిని చూడాల్సిన విధానంగా ఈయన ఈ కుంటోడు చూడలేదు. అందుకే మనం కూడా చూడాల్సిన విధానంగా చూసుకోవాల్సిందే చూసుకోలేదు. ఆయన ఏదైనా దొరుకుతాదేమో అని ఆశించుకొని చూచాడు. పేదరికి అర్థమైంది ఈయనకి గాని డబ్బులో బంగారమో ఏదైనా ఇచ్చేస్తే మళ్ళీ వస్తాను, మళ్ళీ ఈ వ్యాపారంలోనే ఈయన అక్కడే అడుక్కొని బతుకుతాడు అనుకున్నాడు. ఆయనకి అర్థమైంది ఈయనని ఎలా కూర్చోబెట్టి తీరేంతటికి ఒక పెద్ద వ్యాపార కేంద్రం బయట పనిచేస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితము మా ఊరిలో ఒక భిక్షగాడు ఒకడు దేవునికి నమ్ముకున్నాడు. ఆయన పేరు మాధవన్.
ഇപ്പൊ അവര് ഐശ്വര്യമായി കുടുംബമായി ജീവിക്കും. ఇప్పుడు ఆయనకి మంచి కుటుంబం ఉంది, సుఖంగా సౌకర్యంగా కుటుంబంతో సహా జీవిస్తున్నాడు. കർത്താവിനെ ആരാധിച്ച് ജീവിക്കും. దేవునికి సేవించుకొని జీవిస్తున్నాడు. അവരുടെ കുഞ്ഞുങ്ങളൊക്കെ വിദ്യാഭ്യാസമുള്ളവരും ജോലിക്കാരും వారి పిల్లలందరూ కూడా ఉద్యోగస్తులు, చదువు ఉన్న పిల్లలై మారారు. സ്വന്തമായി കടപ്പാടൊക്കെ. ఆయనకి మంచి ఇల్లు, నివాస స్థలం అన్ని ఆయనకు ఉన్నాయి. തമിഴ്നാട്ടിൽ നിന്ന് ചില വർഷങ്ങൾക്ക് മുമ്പ് ചാലക്കുടി വന്ന് താമസിക്കും. తమిళనాడు నుంచి చాలకుడి అన్న చెప్పిన ప్రాంతానికి ఆయన వచ్చి నివసించాడు. അവരിൽ ഒരുപാട് പേരുണ്ട്. వాళ్ళు చాలా గుంపుగా అడుక్కున్న వ్యాపారంలో ఉన్నారు. ఓరో రూటిലേക്ക് ఇద్దరు ఓరోతరే പറഞ്ഞു. అయితే ఈయనకున్న పని ఏంటో తెలిసి ఈ అడుక్కున్న వాళ్ళ సమాజం అంతటిని ఒక్కొక్కరిని ఒక్కొక్క వీధికి అసలు పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకే ఒక పని భిక్ష అడుక్కొని తెచ్చుకోవడం. హల్లెలూయా. അവരെ പോയി ഭിക്ഷ യാചിച്ചു വന്നു കഴിയുമ്പോൾ ഒരു വിഹിതം കൊടുക്കും. అయితే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అడుక్కొని తెచ్చిన తర్వాత ఒక వంతు ఎవరికి ఇస్తారు? ఈ మాధవ్ అని చెప్పిన మంచికి ఇస్తా అంటాడు. അങ്ങനെ പുള്ളിക്ക് ഒരു നല്ല വിഹിതം. ఆయనకి అలాగా అందరి దగ్గర నుంచి కొంత లాభం దొరికేది. అదొక బిజినెస్. అది ఒక వ్యాపారం అయింది. చాలకుడి ప్రదేశంలో మాధవనానికి. అయితే చాలకుడి అన్న ప్రాంతంలో మాధవన్ అన్నవాడైతే త్రిశూర్ వేరే ఒకరు. అయితే త్రిశూర్ అన్న ప్రాంతానికి ఇంకొకడు ఉంటాడు, ఇలాగా వసూలు చేసుకునేటట్టు. వేరే ఒక పట్టణంలో వేరొకడు ఉంటాడు. అది 2-3 పేరు అలా 2-3 అయి ఉంటారు అడుగునేటట్టుగా ఉండేవాళ్ళు. ఈ మాధవ అప్పుడు మాధవన్ తన సాక్ష్యంలో చెప్పింది ఏంటో తెలుసా? నేను అడుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న వాడిని. ఇది ఒక గొప్ప వ్యాపార కేంద్రము, గొప్ప వ్యాపారం ఇది. హల్లెలూయా. నేను ఆ సంఘంలో పాస్టర్ గా ఉన్నాను కాబట్టి ఆయన జీవిత సాక్ష్యం నాకు తెలుసు. నేను ఆయనకి స్వార్థ చెప్పిన వాడిని. నేను ఇలాగ ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మాటలు మాట్లాడాను. ఆయన తన జీవిత స్థితిగతుల గురించి చాలా మాటలు నాకు చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఒక విషయం నేను చెప్పేది. അവന്റെ ഏറ്റവും വലിയ പ്രശ്നം എന്ന് പറയുന്നത് അവന്റെ മുടന്ത. అయితే ఇక్కడ రాయబడిన ఈ అడుక్కున్న వాడుకున్న ఏక సమస్య ఏంటిదంటే అడుక్కుంటోడు. അതിന് പരിഹാരം വരുത്തുക എന്നുള്ളതാണ് ദൈവത്തിന്റെ ആവശ്യം. అయితే దేవునికి కన్నా ఇష్టం వాడికి సొమ్ము ఇచ్చేయాలో డబ్బులు ఇచ్చేయాలో కుంటితనం మారికి రాదు. ഞങ്ങൾക്കുള്ളത് നിനക്ക് തരുന്നു. అయితే మాకు కలిగినది నేను మీకు ఇస్తున్నాము. ఆ పొന്നും വെള്ളിയൊന്നും ഞങ്ങൾക്കില്ല. వెండి బంగారాలు ఏవి మా దగ్గర లేవు. అలాగైతే రాత్రి వేళ నీ సమస్యకు పరిహారం ఇచ్చేయడానికి దేవుడు ఉన్నాడు. അവൻ ഉറ്റുനോക്കി. ఆయన తేరి చూచాడు. పేతురు తన చేతులను లేవనెత్తి పట్టుకొని లేవనెత్తాడు. ఆయన యేసయ్య నామములో లేచి నడవము అని చెప్పారు. నజరేతైన యేసు నామములో లేచి నడవము అని చెప్పారు. ఈ రోజు కూడా నామము గొప్ప నామం అవుతున్నది. ఈ రోజు కూడా నామానికి శక్తి ఉంది, కార్యం ఉంది. ఆ దేవునికి రాత్రి వేళ సేవించి తీరేది. നടക്കുന്നത് ചില വർഷങ്ങൾക്ക് മുമ്പ് ഞാൻ കണ്ടു. నేను చూచాను ఇలా కుంటి వాళ్ళు కొందరు నడిచేది నేను చూచాను. హల్లెలూయా. కన్ను കാണാമല്ലാത്ത ఆൾക്കാർ కన్ను കാണുന്നത് ഞാൻ കണ്ടു. నేను చూశాను గుడ్డి వాళ్ళుగా ఉన్న కొందరికి కన్ను చూపు వచ్చింది నేను చూశాను. హల్లెలూయా. కళ్ళ కన్నడയെ കൊണ്ട് വന്ന ആൾക്കാരുണ്ട്. నల్ల కళ్ళద్దాలు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. ഒരു പ്രാർത്ഥനയിൽ അവരുടെ കണ്ണ് തുറന്നു ఒక ప్రార్థన కూటమిలో దేవుడు తాకడం జరగడం వలన వారి కన్ను నేత్రం మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఈ కన్నాడి కొడుతేసిపోయి ఆ చివరికి ఆ ఆరాధనలో కళ్ళద్దాలు ఇచ్చేసి ఆయన తన సొంత కంటితో మాస్టర్ గారికి చెప్పాను, నేను స్వస్థత పొందిన ఇక నాకు ఈ అద్దాలతో ఏం పని, మీరు తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నాకు ఇంకా అద్దాలు అక్కర్లేదు, నా కళ్ళు నాకు కనబడుతున్నప్పుడు అందుకే కర్ర తీసుకొచ్చిన వాళ్ళు స్వస్థత పొంది కర్ర ఇచ్చేసుకొని వెళ్ళిపోయారు. ఆయన పరిగెట్టి వెళ్ళిపోయేది చూడగలిగింది నేను. ఆయన చెప్తున్నాడు, నేను కొంటోడుగా ఉన్నా, ఇక నాకు కర్ర అక్కర్లేదు. నా 2 కాళ్ళకి బలం వచ్చేది, నా కర్ర ఎందుకు? ఈ రాత్రి వేళ మీ విషయాలకు దేవుడు ఈ రీతిగా పరిహారం ఇచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చేతులను పట్టుకొని లేవనెత్తారు. నజరేతైన యేసు నామములో లేచి నడువు. హల్లెలూయా. హల్లెలూయా.
അവരുടെ വലം കൈക്ക് പിടിച്ചിട്ട് ఆయన చేతులను పట్టుకొని లేవనెత్తారు. ക്ഷണത്തിൽ അവരുടെ തലിയാണി ഉറച്ചു. వెంటనే తన శరీరం అంతట్లో ఏమై తీరింది, తన శరీరం అంతా ఒకే రీతిగా శక్తి పొందుకొని సరి తీరింది. దైవం ప్రవర్తిക്കാൻ തുടങ്ങിയ దేవుడు పని చేయడానికి ప్రారంభిస్తే కరెంట్ అడిగింది, కరెంట్ షాక్ తగిలినట్టే ఉంటది. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ఎഴുന്നേൽപ്പിക്കണം ദൈവത്തെ പ്രസാദം ഉണ്ടെങ്കിൽ ചാടി എഴുന്നേൽപ്പിക്കും. దేవుడు నిన్ను లేవనెత్తాలన్న ఆశ దేవునికి ఉంటే నువ్వు కుదిపి గెంతిలా లేచి నిలబడేటట్టుగా దేవుడు నిన్ను లేవనెత్తొచ్చు. അവൻ വല്ലതും കിട്ടുമെന്നുള്ളത് നോക്കിയത്. ఆయన ఆశపడింది ఏదైనా దొరకొచ్చేమో అనుకోని. ദൈവത്തിന്റെ പ്രവൃത്തി നിന്റെ ജീവിതത്തിൽ നടക്കുമെന്ന് ആര് വിശ്വസിക്കുന്നു? ఈ రోజు రాత్రి వేళ దేవుని యొక్క పని ఎవరి జీవితంలో జరగాలని ఎవరైనా ఆశపడుతుంటే హల్లెలూయా. അവിടെ നിന്ന് താഴോട്ട് വരുമ്പോ നമുക്ക് കാണാൻ దానికి కిందకి రాస్తున్నప్పుడు ఇలా రాయబడి ఉంది, അവൻ നടക്കുന്നതും ఆయన నడిచేది, ദൈവത്തെ പുകഴ്ത്തുന്നതും దేవునికి ఘనపరిచేది, സ്തോത്രം ചെയ്യുന്നതും దేవునికి మహిమ పరిచేది అంతా അവിടെ എല്ലാവരും ఆ കാണുന്നു. ఊర్లో ఉన్న అందరూ చూశారు. ദൈവം നിന്റെ ജീവിതത്തിൽ എന്തെങ്കിലും ചെയ്താൽ దేవుడు నీ జీవితంలో ఏమైనా చేస్తే ദൈവത്തെ പുകഴ്ത്തുകയും സ്തുതിക്കുകയോ കേൾക്കണം. దేవునికి స్తుతించేది, దేవునికి పొగిడేది, దేవునికి నామానికి లేవనెత్తేది ఎవరు చూస్తారు? ఊరు చూస్తారు. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. ഞങ്ങളുടെയൊക്കെ നാട്ടിലെ ചിലരുടെ വായി കോലിട്ട് കുത്തിയാൽ ഒരു സ്വപ്നം പറയാം. మా ఊర్లో అయితే కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ నోట్లో కర్రెట్టేసుకొని కెలిగితే 4 హల్లెలూయా చెప్తారు. നിങ്ങൾ അങ്ങനെയല്ലെന്ന് എനിക്ക് మీరు అలాంటి వాళ్ళు కాదేమో అని నేను నమ్ముతున్నాను. അങ്ങനെയാണ് നമുക്ക് സന്തോഷത്തോടെ ദൈവത്തെ സ്തുതിക്കാം. అలాగైతే నోట్లో ఏం పెట్టకుండానే హల్లెలూయా ఒకసారి గట్టిగా చెప్పండి. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. അവൻ ദൈവത്തെ ചാടി തുള്ളി സ്തുതിക്കുക. అక్కడ బైబిల్ చెప్తున్న మాట, ఆయన దేవుని యొక్క మందిరానికి వచ్చి నాట్యం చేసుకుంటూ దేవునికి ఏం చేస్తున్నాడు? స్తుతులు అర్పించుకుంటున్నాడు. അവൻ നടക്കുന്നത് ജനം കണ്ടു, ఆయన నడిచేది జనం చూశారు, അവൻ ദൈവത്തെ സ്തുതിക്കുന്നത് കണ്ടു. ఆయన దేవునికి స్తుతించేది జనం చూశారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ജനം ഇതെല്ലാം കാണുകയാണ്. ప్రజలందరూ కూడా దీన్ని తేరి చూస్తున్నారు. അവർ ఆశ్చర్యപ്പെട്ടു. వారందరూ ఆశ్చర్యపోయారు. సుందరతుని గోపురవాదులు అయ్యో, సుందరమైన దేవాలయం ఇక్కడ కూర్చున్నాడే కదా ఈయన. എത്ര കാലമായി അവനവിടെ ఎన్నో సంవత్సరాలైంది ఇక్కడ కూకున్నాడే తప్ప. ഇന്ന് രാവിലെ അവനവിടെ ഇരിക്കുന്നത് ഞാൻ ఈ రోజు పొద్దున కూడా నేను చూసాడు అక్కడ కూర్చున్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവരെല്ലാം വിസ്മയിപ്പാനാണ്. వారందరూ ఇక్కడ ఆశ్చర్యపోయేటట్టుగా ఆయన పనులు చేయడం మొదలెట్టారు. രാത്രി ഒരു കാര്യം ఈ రాత్రి వేళ మీకు ఒక మాట నేను చెప్పేది, ദൈവം നിന്റെ ജീവിതത്തിൽ ഒരു പ്രവൃത്തി ചെയ്ത దేవుడు మీ జీవితంలో ఒక పని కానీ చేస్తే സമൂഹം അത് കണ്ടിട്ട് വിസ്മയിക്കും. సమాజం మొత్తం దేవుడు చేసిన దానిని చూచి తీరేటట్టుగా ఉంటది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എത്ര പേർക്ക് ആ കാര്യത്തിൽ ആഗ്രഹം? ఎంతమంది ఈ రాత్రి వేళ ఆ విషయంలో దృఢ నమ్మకంతో ఉన్నారు? എത്ര പേർക്ക് ആ കാര്യത്തിൽ ആഗ്രഹമുണ്ട്? ఎంతమందికి ఆ విషయంలో నీకు నమ్మకం కలుగుతున్నది? ദൈവത്തിന്റെ ജീവിതത്തിൽ ഒരു പ്രവൃത്തി ചെയ്യുന്നു. దేవుడు నా జీవితంలో ఒక పని చేస్తున్నారు. ദൈവനാമ മഹത്വത്തിനായി దేవుని యొక్క నామ మహిమార్థం గురించి పని జరిగేది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവിടെ നിന്ന് ഇങ്ങോട്ട് വരുമ്പോഴാണ് అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడే അല്ലെങ്കിൽ പത്രോസിനോടും യോഹന്നാനോടും ഒക്കെ അവർ ചേർന്ന് നിൽക്കുമ്പോ పేతురుతో యోహానుతో ఆయన కలిసి నిలబడి ఉన్నప్పుడు ഹല്ലേലൂയ హల్లెలూయా ഇങ്ങനെ കാര്യങ്ങളൊക്കെ പറഞ്ഞു ഞാൻ വരുമ്പോ ఇలా మాట్లాడుకొని వచ్చే సందర్భమున പത്രോസ് പറഞ്ഞു, ജനമേ നിങ്ങൾ ഇതിൽ ആശ്ചര്യപ്പെടുകയൊന്നും ചെയ്യണ്ട. ప్రజలకు ఈయన చెప్తున్న ఒక సందేశం, జనులారా ఈయనకి జరిగిన అద్భుతం గురించి మీరు ఏం అవ్వక్కర్లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ഹല്ലേലൂയ. അബ്രഹാമിന്റെ ഇസ്ഹാക്കിന്റെ ദൈവം യേശു క్రీస్తునే మహత్వపడితేതാണ് നിങ്ങൾ കണ്ടത്. మీరు చూచినది అబ్రహామును ఇస్హాకును పిలిచిన అదే దేవుడు వాళ్ళ ద్వారా మహిమపరచబడి తీరేంతగా యేసుక్రీస్తును మహిమపరచి తీరడానికి ఈ మనిషికి ఈ రీతిగా ఈ రోజు మన యొక్క ప్రార్థన మూలంగా, మన యొక్క పాఠం మూలంగా, మన ఒకరికి స్వార్థ చెప్పడం మూలంగా అక్కడ దేవుని యొక్క పని జరిగేటప్పుడు మన మహిమ కాదు, మహిమ మన యేసయ్యకే. హల్లెలూయా. ജനമെല്ലാം ആശ്ചര്യപ്പെടുക. జనమంతా ఆశ్చర్యపోతున్నారు. ഇങ്ങനെ പറഞ്ഞു വരുമ്പോ ఇలా చెప్పుకొని వస్తాయి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇവിടെ നമ്മൾ വായിച്ച മുൻവാക്യത്തിലേക്ക് വരുമ്പോൾ మనం చదివిన 16వ వచనానికి వచ్చినప్పుడు പ്രൈസ് ദി ലോർഡ്. హల్లెలూయా. യേശുക്രിസ്തുവിനെ കുറിച്ചുള്ള സുവിശേഷമൊക്കെ പത്രോസും യോഹന്നാനോട് പറയാൻ పేతురు యోహాను యేసుక్రీస్తు వారి గురించిన శుభవర్తమానం గురించి బోధించారు. നിങ്ങൾ കൊലപാതകനാണെന്ന് പറഞ്ഞ് അതായത് അതിനെയൊക്കെ ക്രൂശിൽ തൂക്കിക്കൊന്ന మీరు హంతకుడని చెప్పిన యేసుక్రీస్తు వారిని మీరు సిలువ వేశారు. അവനാണ് ഇത് പ്രവർത്തിച്ചത്. ఆయన ఈ పని చేసింది. ഹല്ലേലൂയ. హల్లెలూయా.
എന്ന് പറയാനിടയായി. అలా చెప్పడం జరిగింది. അവർ ആശ്ചര്യപ്പെട്ട വിഷയത്തെ കുറിച്ച് പത്രോസ് പറയും. వారు ఆశ్చర్యపడిన విషయం గురించి పేతురు గారికి അതാണ് 16ാം വാക്യത്തിൽ. అదే 16వ వచనానికి చెప్పుచున్నది. హల్లెలూయా. ഒന്ന് അവന്റെ നാമത്തിലെ വിശ്വാസം. మొదటిది ఆయన నామములో ఉన్న విశ్వాసము. హల్లెలూయా. ഒന്ന് അവന്റെ വിശ്വാസത്താലുള്ള ബലം. ఆయనకి విశ్వాసములో కలిగి వచ్చిన బలము. హల్లెలూయా. రెండోది ఆయనకి కలిగిన ఆరోగ్యము. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఒక ప్రశ్న నేను అడిగేది, నువ్వు దేవుని యందు నమ్ముకొని దేవుడు నీకు కావలసినంత బలమును శక్తిని దేవుడికి ఇచ్చారా? హల్లెలూయా. దాని అర్థం ఒక వందనాలు చెప్తే ఊరంతా కదిలిపోవాలి. ఒకటి విశ్వాసములో కలిగి ఉన్న బలము. ఇవన్నీ ప్రాపించదు ఆయన పొందుకున్నది. ఇవన్నీ రెండు కాలే దిక్కున్న ఈ బలం. ఆయన రెండు కాళ్ళలో నిలబడి ఉన్న బలము. ఇవన్నీ నడకున్న బలం. ఆయన నడిచిన బలము. యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసము. యేసయ్యలో ఉన్న విశ్వాసమే. ప్రియ దేవుని బిడ్డలారా, ബലമില്ലെങ്കിൽ ഇന്ന് പകൽ കാലം ఈ రాత్రి వేళ బలం లేదంటే കർത്താവിനോട് പറയണം. దేవునికి చెప్పు, నువ్వు വിശ്വാസത്തോടെ പറയണം. విశ్వాసముతో చెప్పు, నువ్వు എനിക്ക് ആവശ്യമായ വിശ്വാസം, నాకు కావాల్సిన విశ్వాసాన్ని నువ్వు దేవునికి. ആത്മീയവും ഭൗതികമായി ശാരീരികമായി ബലം പ്രാപിപ്പാൻ, నేను ఆత్మికంగా శారీరకంగా భౌతికంగా నిలబడి తీరడానికి ഒരു കവിഞ്ഞ വിശ്വാസം, నాకు ఒక పూర్ణత కలిగిన విశ్వాసాన్ని దయచేయము. హల్లెలూయా. అబ్రహామిന്റെ విశ్వాసం നമുക്ക് പറയാൻ കഴിയാത്ത, అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మనం నోట్లో కూడా పలకలేనంత గొప్పది. ఆ మోరియా మలయి കൊണ്ടുപോയി ఇసహాకిനെ യാഗം കഴിക്കാനായിട്ട് കൊണ്ടുപോയി. మోరియా కొండలో పైన తీసుకెళ్లి ఇసహాకుని యాగం అర్పించి తీరడానికి వెళ్ళినప్పుడు అబ్రహామిന് ഒരു గుణం ഉണ്ടായിരുന്നു. అబ్రహాంకు ఒక మంచితనం ఉండేది. దైవం പറഞ്ഞത് മുഴുവൻ దేవుడు చెప్పినట్లా చేసేవాడు. ഇന്ന് രാത്രി, ఈ రాత్రి వేళ ప్రియ సహోదరి సహోదరి, ప్రియ సహోదర సహోదరి, കർത്താവിന്റെ ദാസന്മാരെ, దేవుని యొక్క దోసలారా, ഞാൻ എന്നോട് തന്നെ నాతోనే నేను കർത്താവ് പറഞ്ഞതൊക്കെ ചെയ്യാം. దేవుడు చెప్పినవన్నీ చేస్తాను అని అడుగుండి ఒకసారి. హల్లెలూయా. ഒരു മടിയും കൂടാതെ ചെയ്യാം. ఒక్కటి కూడా ఆలోచించకుండా దేవుడు చెప్పిన దాన్ని చేసుకున్నాడు. ഒരു മടിയുമില്ല. అబ్రహాంకి ఏ రీతి కలిగిన ఏ సందేహం అనిపించలేదు. ഇസഹാക്കിനെ കൂട്ടി ఇసహాకును తోడు తీసుకొని అధికారത്തെ യാഗം കഴിക്കാൻ వారి యాగం అర్పించి తీరడానికి మోరియా కొండకు బయలుదేరాడు. యాగవస్తు యాగమృగం ఒഴിച്ചു బాకి എല്ലാ സന്നാഹവും యాగానికి అర్పించుకు తీరడానికి బలి పశువుని మాత్రం వదిలేసి మిగతా అవన్నీ సర్దుకొని ఇంట్లోకి బయలుదేరాడు. ఇసాకుని పోలి సంశయమైంది. ఇసహాకి కూడా చివరికి సందేహం కలిగింది. అబ్రహాముని എന്താ ഈ പൊന്നു മോഹനാണ് యాగమృగం. అయితే అబ్రహాంకి అర్థమైంది తన కొడుకునే బలి యాగముగా అర్పించేది. అబ్రహాముని ഒരു കാര്യം നന്നായി, అబ్రహాంకి ఒక విషయం బాగా అర్థమై ఉండేది. ബാല്യക്കാരോട് പറഞ്ഞതുപോലെ పనివాడికి చెప్పినట్లా, നിങ്ങൾ ഇവിടെ ഇരിക്കാൻ, మీరు ఇక్కడ కూర్చోండి, ഞാനും ബാലനും കൂടെ പോയി నేను కుమారుడు బయలుదేరి യാഗം കഴിച്ച് బలి అర్పించిన తర్వాత మടങ്ങി వരാం, తిరిగి వస్తాము. అబ్రహాముని അറിയാം, అబ్రహాంకు తెలుసు. దోషത്തിനായി തോന്നുന്നു ദൈവം. దేవుడు ఏది కూడా హాని అనిపించేట్టుగా నాకు చెయ్యడు. യാഗം കഴിക്കാനായി തുടങ്ങി. ఆయన బలి అర్పించడానికి సిద్ధమై తీరాడు. కత్తి ఎత్తాడని రాసుడు. హల్లెలూయా. అబ్రహాము ఆ కుమారుడి మీద చెయ్యమయ్యమాక. తలములే గురించి భారపడు. ఈ రోజు నువ్వు పిల్లల గురించి బాధపడుతున్నావు కదా, భారపడాలి. దానికి బట్టి ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడేది భారం చెందుకోబోతున్న పిల్లల గురించి దేవుడు നോക്കിയപ്പോൾ മകന് പകരമായി ഒരാട്ടിൻകുട്ടി. చూసేటప్పుడు దేవుడు కుమారునికి బదులుగా ఒక మేక పిల్లను దేవుడు సిద్ధపరిచాడు. అప్పని మగనోడు కూడి యాగం കഴിച്ച് തിരിച്ചു. తల్లి తండ్రి కొడుకు కలిసి యాగం అర్పించి తిరిగి వచ్చారు. അങ്ങനെ అబ్రహాం బహుజాతిగా, అలా అబ్రహాం అనేక జాతులకు తండ్రిగా మారి దేవుడు తనకి వాగ్దానం చేసింది పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయపడిచాడు. దాని తర్వాత మనం చూడగలిగింది ఇది. അവന്റെ വിശ്വാസം ആരോഗ്യം, ఆయన విశ్వాసం ఆరోగ్యంగా మారి తీరింది. హల్లెలూయా.
హల్లెలూయా. ഒന്ന് വിശ്വാസത്തിലുള്ള ആരോഗ്യം, ఒకటి విశ్వాసములో ఉన్న ఆరోగ్యము, ശാരീരികമായ ആരോഗ്യം, రెండోది శారీరకంగా ఉన్న ఆరోగ్యము, ആത്മീയമായ ആരോഗ്യം. ఆత్మీకంగా ఉన్న ఆరోగ్యము. അത് പ്രാപിക്കാൻ കാരണമായത് అది కారణమై తీరినది യേശുക്രിസ്തുവിലുള്ള വിശ്വാസം. యేసయ్యలో ఉన్న విశ్వాసమే. హల్లెలూయా. ഇന്ന് രാത്രി ఈ రాత్రి వేళ എത്ര പേര് വിശ്വസിച്ചു? ఎంతమంది విన్నముద్ర నా జీవితంలో జరిగింది? വിശ്വാസത്താൽ എനിക്ക് ബലം, విశ్వాసం ద్వారా ఈరోజు బలం పొందుకోవాలి. വിശ്വാസത്താൽ എനിക്ക് ആരോഗ്യം പ്രാപിക്കണം. విశ్వాసం ద్వారా నేను ఆరోగ్యవంతుడై ఉండి తీరాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എത്ര പേരത് വിശ്വസിച്ചു? ఎంతమంది విన్నది నమ్మేది? നമ്മുടെ കർത്താവ് మన యేసయ్య త్వరగా రాబోతున్నారు. ഈ അടുത്ത വർഷം നിങ്ങളുടെ അടുത്ത് വന്നു വരാൻ കഴിയുമോ ഇല്ലെന്ന് ഞങ്ങൾക്ക് నాకు తెలియదు, వచ్చే సంవత్సరం నేను వస్తానో రానో నాకు తెలియదు. നമുക്ക് ആർക്കും അറിയില്ല. మనకెవరికి తెలియదు ఈ విషయము. ഇന്ന് രാത്రి നമ്മുടെ కర్తావు വന്നാൽ, ఈ రోజు రాత్రి వేళ యేసయ్య గారు తిరిగి వస్తే, വാനമേഘങ്ങളിൽ కర్తావు വന്നാൽ, ఆయన మేఘాలు ఇప్పుడై తిరిగి వస్తే അവരോട് കൂടെ ചേരാം. ఆయనతో తిరిగి కలవడానికి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ലോക സംഭവങ്ങൾ മുഴുവൻ లోకంలో జరుగుతున్న వాతావరణం అంతా మీరు చూసుకోవాలి. Praise the Lord. హల్లెలూయా. വിശ്വാസത്തോടെ, విశ్వాసము ద్వారా, ദൈവകൃപയോടെ, దేవుని యొక్క కృప ద్వారా, വിശ്വാസത്തിന്റെ ബലത്തോടെ, విశ్వాసానికి కలిగి ఉన్న బలము ద్వారా, ആരോഗ്യത്തോടെ, ఆరోగ్యము ద్వారా, ദൈവകൃപയിൽ നിലനിൽക്കാൻ കർത്താവ് നമ്മെ സഹായിക്കട്ടെ. దేవుని యొక్క కృపలో నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి దేవుడు కృప ఇచ్చుకుంది. ഞങ്ങളെ ഓർക്കണം. మమ్మల్ని గుర్తించండి, ప్రార్థన చేయండి. ഈ അവസരത്തിൽ ബഹുമാന്യ ఇంతసేపు సమయం వాక్యం బోధించి తీరడానికి సమయాన్ని ఇచ్చిన సంఘ కాపాడి పెట్టి వందనాలు. നന്ദി പറഞ്ഞുകൊണ്ട് దేవుని సన్నిధిలో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ഞങ്ങളെ ഓർത്ത് మా പ്രാർത്ഥിക്കണം. కోసం ప్రార్థన చేయమని కోరుకుంటూ దేవుని సన్నిధిలో കർത്താവ് നമ്മളെ സഹായിക്കട്ടെ. దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయపడుతున్నారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నటువంటి ఇద్దరు కన్నుమూయండి. సకల వర్తమానం అందించిన దైవదాసులకి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అందరి దేవుని స్తుతి అభినందనలు. హల్లెలూయా. ఆంధ్రాకి దేవుడికి మూడు ప్రశ్నలు అడిగింది. హల్లెలూయా. దైవదాసుని విధానం ఎన్న మాట మనసు విశ్వాసముల శక్తి పొంది విశ్వాసముల ఆరోగ్యంగా మారనుంది. అదేవిధంగా రెండు విషయం కోసం మన నాన్నగారు అమ్మగారు హాస్పిటల్ ఉన్నాం. దేవుడి పని రాత్రి మన ప్రార్థన అయినప్పుడు అమ్మగారు శరీరంలో దేవుడు స్వస్థపరిచారు. అలా విశాఖపట్నంలో రాజధాని అబ్బాయి ఉన్నారు, ఆయనకి కూడా దేవుడు విడుదలనిచ్చారు. టెస్ట్ అంటిని టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసినప్పుడు ఏమీ లేదన్నట్టుగా రావాలి. అందరూ దేవుడు సరే పాప ఒప్పుకొని ఒక మాట దేవుడిని సోదరుడు నా పాప క్షమించమని. అందరూ నోరు తెరవడి, అందరూ నోరు తెరవడి, అందరూ నోరు తెరవడి, అందరూ నోరు తెరవడి. అద్భుతం జరిగిందిగా. పరిశుభ్రమైన తండ్రి నీకు వందనాలు. చక్రవర్తమానికి ఇచ్చిన స్తోత్రం, ఆనందగారికి ఇచ్చిన స్తోత్రం, దేవిగారికి ఇచ్చిన స్తోత్రం, ఆ పరిచయానికి ఇచ్చిన స్తోత్రం, మంచి వాక్యం ఇచ్చిన స్తోత్రం. మన అమ్మగారు స్తోత్రము. హల్లెలూయా. హాస్పిటల్ అన్నిటిగా ఉంది. అది ఐసీలో యేసు నామములో విడుదల కలిగినగా. ఐసు పొట్టికిచ్చిన స్తోత్రం. పూర్ణ స్వస్థపరిచిన స్తోత్రం. రెండవ వైద్యులు దేవా రాజుగారి అబ్బాయి చిన్న బాలికి దేవుడు విడుదలిచ్చిన స్తోత్రం. చేస్తుంది ఏమి లేనట్టుగా దేవుడు మూడు రోజుల ప్రజలకు దేవుడు దీవించండి. ఆడి కుటుంబాన్ని దీవించండి, ఈ సంఘ దీవించండి, ఊరు దీవించండి. ఊర్లందరూ మారు మనిషిపోతే రాయిస్తోంది. ఊరు మీదకు పరిశుద్ధ రక్తం పోషించి హృదయానికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చిన ఐశ్వర్యం, అందరికి మారు మనసు కలిగిన ఐశ్వర్యం, అందరికి విడుదలిచ్చిన ఐశ్వర్యం, ఈ సంఘ కాపాడికి దీవించిన ఐశ్వర్యం, ఆయన సమస్యలు మారిపోయిన ఐశ్వర్యం, అప్పుల వారి అయిన సంఘం నుండి మొదలైపోయిన సమృద్ధిలోకి వచ్చిన ఐశ్వర్యం, దేవుడు నా ప్రార్థనగా అందించిన ఐశ్వర్యం యేసు నామమున అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించిన ఐశ్వర్యం చెప్పండి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాల దేవుడి సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరి తోడై ఉండి మమ్మల్ని కాచి కాపాడన. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రార్థన అవసరం రండి, ప్రార్థన చేసుకుంటాం.